4-25లో 1200 కోట్లు, 630 కోట్లే విడుదల. పెండింగ్లోనే 2025-26 ఫీజు చెల్లింపులు. ఉన్నత విద్యా సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు పెరిగిపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, వడ్డీలు పెరిగిపోతున్నాయని వాపోతున్నాయి. ప్రభుత్వం సకాలంలో సొమ్ములు విడుదల చేయకపోవడంతో కళాశాల నిర్వహణ కోసం అంటూ కొన్ని యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు హాల్ టికెట్లు నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేశాక తిరిగి ఇస్తామని చెబుతూ కొన్ని చోట్ల యాజమాన్యాలు ఫీజులు అయితే డబ్బులు వసూలు చేస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వైకాపా ప్రభుత్వం 2,832 కోట్ల ఫీజు బకాయిలు పెట్టింది. దీంతో పాటు వసతి దీవెన 989 కోట్లు చెల్లించలేదు. వీటిని అలా కళాశాల విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాలో ఫీజులు జమ చేసే విధానం ఉన్నందున తమకు సంబంధం లేదంటూ కళాశాల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకున్నాయి. కూటమి అధికారులకు వచ్చే 2 ఏళ్ళు ఫీజులు చెల్లించాల్సి అయితే ఉంది. జీవోలు ఇచ్చి 2 నెలలు గడిచినా ఇంకా లేదన్నమాట. సో ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు 630 కోట్లు మాత్రం విడుదల చేసింది. డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే చివరి ఏడాది విద్యార్థులు పూర్తిగా చెల్లించింది. సర్టిఫికేట్లు తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు చెల్లింపులు చేశారు. మరో 300-400 కోట్లు త్వరలో చెల్లిస్తామని చెప్పింది. ఫీజులు విడుదలకు ఆర్థిక శాఖ జీవోలు ఇచ్చిన డబ్బులు అయితే కళాశాలకు జమ అయితే కాలేదు. ఒక ఏడాదిలోనే ఈ ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదన్నమాట. 2025-26 విద్యా సంవత్సరానికి దాదాపు ముగింపునకు వచ్చిన ఇంతవరకు ₹1 విడుదల కాలేదు. ఆయా కోర్సులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళ్లేందుకు సర్టిఫికేట్లు అవసరమవుతున్నాయి. సర్టిఫికేట్లు అందిస్తే ఫీజులు చెల్లించారనే ఉద్దేశంతో యాజమాన్యాలు వాటిని ఇచ్చేందుకు ఆసక్తి అయితే చూపడం లేదన్నమాట, చెల్లించరనే. సో మొత్తం మీద అందువల్ల ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి విద్యార్థుల ఫీజులు అంటే ఏదైతే కానుకుందో మనకి చూసుకున్నట్లయితే వసతి దీవెన విద్యా కానుక అయితే ఉంటుంది కదా మనకి. అంటే విద్యా దీవెన, వసతి దీవెన అని గతంలో ఉండేది. విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన అంటే మనకి స్కాలర్షిప్ అనమాట. ఈ రెండాటికి సంబంధించి డబ్బులు అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని.